రండి. ఇప్పుడు సిగ్గు లేకపోతే ఒక మనిషి ఒక సినిమాలో నటించడం తనకిష్టం లేకపోతే తీసేయొచ్చు, సైలెంట్గా ఉన్నాం. మనిషికి అహంకారం ఉండకూడదు. కానీ ఆయన్ని 3 సంవత్సరాలు బ్యాన్ చేయాలి, తెలుగు ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని నానా నాటకాలు ఆడి బ్యాన్లు పెడితే అహంకారం తగ్గించుకోమని ఆయన నాకు సలహా ఇవ్వటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన మీద ఉన్న ఎలిగేషన్లు, ఆయన మీద ఉన్న కంప్లైంట్లు, ఆయన ఎన్నిసార్లు బ్యాన్ చేశారు, ఎన్నిసార్లు ఆయన ప్లీడ్ చేసి మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీని మళ్ళీ వచ్చి నేను ఆయన్ని తీసేసిన రోజు మా డైరెక్టర్స్ అసోసియేషన్లో అందరూ క్లాప్స్ కొట్టారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జరిగిన అన్యాయానికి మీరు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారని మొత్తం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా అభినందించారు నన్ను. సో ఆయన కక్షతో, ఆయన తీసేసిన నన్ను కోపంతో ఈ ఎలిగేషన్స్ అన్ని చేస్తున్నారు. నేను చెప్పింది పద్యం కాదు, నా ఆవేదన, నా కోప, నా ఆక్రందన. రాళ్లతో కట్టకండి ఇల్లు కట్టేస్తాను, నన్ను కాల్చకండి నేను ఇల్లు దీపం చేసుకుంటాను, నన్ను తరమ్మకండి, నన్ను చంపకండి నేను నీలకంఠుడిని అయిపోతానని పెయిన్తో చెప్తే ఆయనకి అలా అర్థమైందా? నచ్చిందని పెట్టేసుకుంటా అంటే సినిమా ఆడలేదు కాబట్టి మాట్లాడడానికి వేరే మాట్లాడలేదు. నచ్చిందంటే నిజంగా పెట్టుకుంటే సంస్కారం ఉంటే ఫోన్ చేసి నువ్వు చెప్పిన మాటలు నచ్చింది నేను పెట్టుకుంటానని అడగాలి. తెలియక సిగ్గుంటే ఫోన్ చేసి క్షమించు పెట్టేశానని చెప్పాలి. ఆ కవిత ఒకటి నాకు చెప్పకుండా వాడుకున్నారు, నీకు సిగ్గుందా అని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక తెలుగు నేర్చుకుని కష్టపడి ఒక పద్యం రాసి నాకు డెడికేట్ చేశారు. అంటే అది నా కోసం ఆయన రాసుకున్న పద్యం నాకు డెడికేట్ చేశారు కాబట్టి దాని మీద నాకు హక్కు ఉందని ఫీల్ అయిన సినిమాలో పెట్టాను నేను. ఒకటి తెలుసుకోవాలి, మనం ఒక సినిమా తీస్తే ప్రేక్షక దేవుళ్ళమని మేమంటున్నాం, వాళ్ళు వాళ్ళ సమయాన్ని వాళ్ళ డబ్బుని ఖర్చు పెట్టి సినిమా చూస్తున్నారు. వాళ్ళకి నువ్వు కసితో సినిమా తీయాలి కానీ కక్షతో సినిమా తీయకూడదు. ఒక దర్శకుడై మహేష్ బాబు లాంటి ఒక అద్భుత స్టార్ను వాడుకుంటూ, కోట్లు పెట్టే నిర్మాతలను వాడుకుంటూ ఈ సినిమా చేయడం వల్ల మాకేదైనా గుర్తింపు వస్తుందా అని సాంకేతిక నిపుణులు నటులు పనిచేస్తుంటే వాళ్ళ సమయాన్ని వాడుకుంటూ దీని నుంచి మనం సంపాదించుకుంటామని డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ డబ్బిస్తే దాన్ని వాడుకుంటూ ప్రేక్షకుల సమయాన్ని వాడుకుంటూ కథ చూడడానికి వస్తే ఆఖరికి నీ గుర్తింపు ఇచ్చే కలమ్మ తల్లిను వాడుకునే దానికి దిగజారితే ఇదే ఉంటుంది రిజల్ట్. ఒక సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు, ఒక సినిమా వ్యక్తి అయ్యుండి సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ సినిమా రిజల్ట్ గురించి నెగిటివ్ ప్రచారం చేయటానికి మీకు సిగ్గు అంతకంటే పెద్ద పదం ఏదైనా ఉందా అని నేను అడుగుతున్నాను. అహంకారం పనికి రాదు. మన జనాలకు మనం చెప్పాల్సింది కథ. ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్. నేనే అని కాదు, నీ సినిమాలో ఒక నటుడు నిర్మంటే తీసేస్తావా, పంపించేస్తావా? ఎందుకు వచ్చింది ఈ అహంకారం? ప్రేక్షకులు ఎంతమందిని చూడలేదు. నీకు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఎన్టీఆర్ ఏం చేశాడు, ఆ కోన వెంకట్ ఏం చేశాడు, ప్రకాష్ రాజ్ ఏం చేశాడు, నిర్మాతలు ఏం చేశారు? వాళ్ళని ఆడుకోవడానికి సినిమా తీయడం ఏంటి? నేను ఆగడు సినిమాలో మీ అందరూ చూస్తుంటారు చాలామంది, పంచ్ డైలాగుల మీద సెటైర్ అనే ఒక పద్ధతిని పెట్టుకున్నాం క్యారెక్టర్ యాటిట్యూడ్లో. దాన్ని దూకుడు మీదే వేసాం. దూకుడు సినిమాలో మా డైలాగుల మీద మేమే సెటైర్ వేసాం. అది ఏ కాంటెక్స్ట్లో వేసామో సినిమా చూసిన మీ అందరికీ అర్థమైంది. దాని గురించి నేను చాలా సందర్భాల్లో క్లారిఫికేషన్ ఇచ్చాను, మహేష్ బాబు గారు కూడా ఇచ్చారు, ప్రొడ్యూసర్స్ ఇచ్చారు. అది అక్కడితో అయిపోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు, ఎన్టీఆర్ పేరు వాడారు. వాళ్ళని ఎందుకు లాగుతున్నామని. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు విపరీతమైన గౌరవం, అభిమానం. అది చాలా సందర్భాల్లో చెప్పాను. ఒక వేదిక మీదే పబ్లిక్ గ్యాన్ మీద నాకున్న ఇష్టాన్ని తెలియచెప్పాను నేను. అలాగే ఎన్టీఆర్తో సినిమా చేశాను, చాలా మంచి హిట్ అయింది సినిమా. ఆయనతోటి మంచి రిలేషన్ ఉంది. మంచి చక్కటి కథ చెప్పండి, మా అభిమాన హీరోని చూపించండి అని నమ్మొస్తారు. అలా చేయాలి తప్ప ఇప్పుడు కూడా టైం లేదు. అద్భుతమైన పెద్ద సినిమాలు తీసిన దర్శకుడే దీని నుంచి నేర్చుకుని నెక్స్ట్ సినిమా మంచి సినిమా చేస్తే ఆయన బాగుంటాడు. బట్ అహంకారం పనిచేయరాదు. ఎందుకంటే ఏ అహంకారం కూడా దాసరి గారి నుంచి, బాపు గారి నుంచి, విశ్వనాథ్ గారి నుంచి, కృష్ణ నుంచి ఎన్నో డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరు కక్ష కోసం సినిమా తీయలేదు. తీసిన సినిమాలు హిట్ ఫ్లాప్ అందరికీ వస్తాయి, అది కాదు ముఖ్యం. నాకు మహేష్ బాబుకి 15 సంవత్సరాల అనుబంధం. నేను ఆయనంటే చాలా ఇష్టం. ద మోస్ట్ మెచ్యూర్డ్ యాక్టర్స్. ఆయన సినిమాలు నేను చేస్తూ ఉంటాను. నీ ఒక సినిమా తీయకపోతే నాకేం ప్రాబ్లం లేదు. ఆయన నన్నేంటో తెలుసు, తనకు నేనేంటో తెలుసు. ఇప్పుడైనా మారు. మొన్న ఇంటర్వ్యూ దాకా సైలెంట్గా ఉన్నాను, బట్ ఇంటర్వ్యూలో నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు, నచ్చింది పెట్టుకున్నాను, జనాలు ఇంకా చూస్తున్నారు. ఎందుకు వచ్చింది? మారితే మంచిది. పెద్ద హీరో సినిమా చేస్తున్నాడు,
మంచి అవకాశం మళ్ళీ వచ్చింది, జనాలు ఎప్పుడూ క్షమిస్తారు, జనాలు క్షమిస్తారు. అంతేగాని అనవసరంగా దీన్ని మళ్ళీ కెలికి ఆయన నచ్చింది నాకు పద్యం, ఆయన వెళ్ళిపోయాడు, ఎందుకు వచ్చింది కావాలి? సినిమా ఎలా తీయాలి, ఎలా తీయకూడదు అనేది ప్రకాష్ రాజ్ గారి దగ్గర నుంచి నేర్చుకునే స్థితిలో మాత్రం నేను లేను. ఎందుకంటే సినిమా రిజల్ట్స్ అన్నిసార్లు అన్ని విధాలుగా రాదు. కొన్నిసార్లు పాజిటివ్గా వస్తుంది, కొన్నిసార్లు మనం అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు. అది నేరం కాదు. ఏ ప్రేమతో ఏ అహంకారం లేకుండా తీస్తే ఆయన సినిమాలు ఆ రిజల్ట్స్ వచ్చినాయి. సినిమాలు ఎలా తీయాలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రేమతోనే తీస్తారు. సినిమా ఎలా తీయాలో ఆయన దగ్గర నేర్చుకునే పరిస్థితుల్లో మాత్రం నేను ఖచ్చితంగా లేను. కానీ పబ్లిక్ మీడియంలో ఒక సినిమా మీద బ్రతుకుతూ నెగిటివ్గా ప్రచారం చేయిస్తేవాడు నా దృష్టిలో సినిమా వాడే కాదు. నేను ఒక దర్శకుడిని, నేను ఒక నటుడిని అంటే తప్పు కాదు, నేనే దర్శకుడిని అంటే తప్పు. అంతేగా, ఎవడి వల్ల అవదండి సినిమా, అందరి వల్ల అవుద్ది సినిమా. చూసేవాళ్ళ వల్ల అవుద్ది, చేసేవాళ్ళ వల్ల అవుద్ది. డబ్బు పెట్టిన నిర్మాత ఉంటాడు, కెమెరామెన్ ఉంటాడు, ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు, స్మాల్ తోటి నటులు ఉంటారు, డైలాగ్ రైటర్ ఉంటారు, ఎన్నో ఉన్నాయి. అందరూ కలిస్తే సినిమా, ఒక్కరి వల్ల సినిమా కాదు. అవును, నేను నాకు కోపస్తే అది అయిపోయింది. అది నాకు అసిస్టెంట్ డైరెక్టర్కి ఉన్న ప్రాబ్లం. ఆయన మాట్లాడారు, అవును తిట్టాను, సారీ అన్నాను, అయిపోయింది. దానికి కారణాలు ఏమైనా ఎత్తుకోవాలి. చంప మీద కొడితే ఎందుకు కొట్టాడని తెలుసుకోవాలి. ఆడు కొట్టుంటాడు కాబట్టి కొట్టుంటాం కదా, అది అన్నీ జరుగుతాయి కదా ఇంట్లో. అదే పెద్ద విషయం కాకూడదుగా. డెఫినెట్గా చేస్తానండి. నాకు ఆయన మీద పర్సనల్గా ఏం లేదు, ఆయన అహంకారంతో మాత్రం నా గొడవ ఉంది. హిట్స్ అండ్ ఫ్లాప్స్ అందరికీ వస్తాయి. ఆగడు లాంటి, అది దూకుడు లాంటి సినిమా చేసిన వాళ్ళే మనం. చేయని మంచి సబ్జెక్ట్ ఎందుకు చేయకూడదు? అందుకే కదా ఉన్నాం ఇక్కడ, కలిసి ఉండాలి కదా. అందులో ఏముంది చచ్చా. నేను వెళ్ళిపోవాలని ఆడి చెప్పొద్దు, ఆయన వెళ్ళిపోవాలని నేను ఎప్పుడు చెప్పను. 10 మంది బ్రతకాలనుకోవాలి. ఎక్కడెక్కడ పుట్టామో, ఏ తల్లికి పుట్టామో, అందరూ ఒక చోట వచ్చి పని చేస్తున్నాం. ఎందుకు హ్యాపీగా సరదాగా మాట్లాడుతూ, జాలీగా నవ్వుతూ, కోప్పడుతూ క్షణం మర్చిపోయి వెళ్ళాలి. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇకనైనా ఆయన ఇలాంటివి మానుకుంటే మంచిది, ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిదని నేను సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ. सुबह के 4:30 बजे हुए हैं और जैसे कि मुझे श्री नरेंद्र मोदी जी ने लीडरशिप का रोल सौंपा है,